ఇప్పుడు మనం హాల్టర్ నెక్ కట్ చేస్తున్నాం అనమాట. హాల్టర్ నెక్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది సేమ్ హై నెక్ పెట్టుకొని రెగ్యులర్గా మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే కట్ చేస్తామో సేమ్ యాజ్ టీజ్గా అదే విధంగా కట్ చేసేయాలి బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనము హాల్టర్ నెక్ కట్ చేసే ముందు ఈ బ్యాక్ పార్ట్ ద్వారానే ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా సెట్ చేసేస్తాం. హాయ్, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్. మనం హాల్టర్ నెక్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్కి యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా బ్యాక్ నెక్ సైడ్ స్ట్రైట్ లైన్ తీసేసుకోండి. సేమ్ రెగ్యులర్గా ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్ అనమాట, ఇక్కడ కొంచెం గ్యాప్ తీసుకోండి. మిడిల్ డాటర్స్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ కోసం యూస్ఫుల్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా మార్కింగ్ షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేసేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆర్మ్ హోల్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఆర్మ్ హోల్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని ఇక్కడ కార్డ్ దగ్గర టిక్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బాక్స్ పీస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే బ్లౌజ్ లెంత్ వచ్చి 12.5 ఉంది కాబట్టి బాక్స్ పీస్ అనేది మనం 3 ఇంచెస్ తీసుకోకూడదు. ఒక 2 ఇంచ్ లేదంటే ఒక 1.5 ఇంచ్ బాక్స్ పీస్ తీసేసుకోండి. చిన్న బాక్స్ పీస్ ఒక 1.5కి బాక్స్ పీస్ అనేది తీసుకోండి. ఇక్కడ 1.5 హుక్స్ పట్టే దగ్గరికి వచ్చేసరికల్లా 2 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 2.5 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం 2.5 తీసుకుని ఇక్కడ 1.5 ఇక్కడ 2.5కి ఈ విధంగా మార్కింగ్ చేసేద్దాం. 2 సైడ్స్ ఇక్కడ 1.5 నడుము సైడ్ హుక్స్ పట్టే సైడ్ 2.5. ఈ 2.5 దగ్గర మనం 1.5 దగ్గర మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు ఇంకొక టిక్ పెడుతున్నాం. ఇదేంటంటే మార్జిన్ అనమాట, స్టిచ్చింగ్లోకి. ఇది మార్జిన్ స్టిచ్చింగ్లోకి ఈ ఎక్స్ట్రా పెట్టిన టిక్ని అడుగుతున్న ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి మార్జిన్తో కలిపి మార్కింగ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం హాల్టర్ నెక్ అనమాట. హాల్టర్ నెక్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇంక్లూడింగ్ కాలర్ వస్తుంది కాబట్టి సపరేట్ కాలర్ కాబట్టి హాల్టర్ నెక్ కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది. అయితే మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ నుంచి మనం టిక్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి ఇక్కడ నుంచి చూసారు కదా, మార్జిన్ పై నుంచి ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేయండి. ఓకే, 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నారు కదా. స్ట్రైట్గా ఒక లైన్ ఈ విధంగా ఎక్స్ట్రా 3 ఇంచెస్కి స్ట్రైట్ తీసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1.5 ఏది ఈ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5. ఈ 1.5 దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్. ఇది ఇంక్లూడింగ్ మార్జిన్ అనమాట. ఈ 1.5 అనేది ఇంక్లూడింగ్ మార్జిన్. అంటే ఏంటంటే ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి మనకి మిగిలిన రిమైనింగ్ వచ్చి హాల్టర్ నెక్ వచ్చేస్తుంది అనమాట. 1.5 తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. ఓకే, ఇది ఫ్రంట్. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. షోల్డర్ దగ్గర కొంచెం వీలు మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్తో పని లేదు, తీసేద్దాం ఇక బ్యాక్ పార్ట్. ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మన హాల్టర్ నెక్ కాబట్టి ఇప్పుడు మన నెక్ ఎంత, ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది, ఫ్రంట్ నెక్ వచ్చేసరికల్లా 7 ఇంచెస్ వచ్చింది కదా. మనం ఎందుకంటే ఈ వీల్ మార్క్ ఎందుకు చేశానంటే ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్, అంటే నెక్ డీప్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ నుంచి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసేది. 7 ఇంచెస్కి మార్కింగ్ చేసి ఒక బాక్స్ యాజ్ టీజ్గా బాక్స్ తీసేసి ఇప్పుడు నెక్ వచ్చేసరికల్లా ఏమవుతుంది, 3 పాయింట్ నెక్ అనమాట. ఏది చూడండి, ఇది ఈ టైప్ నెక్ అనమాట. ఈ టైప్ నెక్ రావాలి ఫ్రంట్కి. ఈ టైప్ నెక్ రావాలి అని అంటే ఎట్లా రావాలి, ఇప్పుడు మనం బాక్స్ కొట్టాలి. అంటే ఫస్ట్ అయితే నెక్ కోసం బాక్స్ అయితే కొట్టుకోవాలి రెగ్యులర్గా యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఎక్స్ట్రా మనం షోల్డర్కి ఎక్స్ట్రా 3 ఇంచెస్ యాడ్ చేసాము కదా. ఇక్కడ ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి నెక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి నెక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్లో నెక్ రావాలి కదా, ఇక్కడ నుంచి నెక్ స్టార్ట్ అవుతుంది. వచ్చి
ఇలా రావాలి నెక్. చూసారు కదా, నెక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ రావద్దు. మనం ఫస్ట్ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ 2 బాక్స్ 1.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి నెక్ ఈ విధంగా రావాలన్నమాట. అయితే బిఫోర్గా నెక్ కట్ చేసుకోవద్దు, జస్ట్ మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా 3 ఇంచెస్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇది నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనకి డాట్స్, మిడిల్ డాట్ మనం ఎక్కడైతే ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ నుంచి మెజర్మెంట్స్ రావాలన్నమాట. మనకి ఫ్రంట్ డాట్ వచ్చి ఎంత వచ్చింది, 10 ఇంచెస్. 10 ఇంచెస్ డాట్ వచ్చింది. 10 ఇంచెస్కి మార్కింగ్ చేసేద్దాం. పాయింట్ వచ్చి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసేద్దాము. ప్లస్ కిందకి 13.5 అంటే 3.5 ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 రావాలి. ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 అంటే కంప్లీట్గా 13.5 అనమాట ఇది. ఇప్పుడు ఈ 13.5 ఈ 10.5కి ఈ విధంగా స్ట్రైట్గా స్ట్రైట్ మార్కింగ్స్ చేసుకోండి. ఈ స్ట్రైట్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రైట్గా ఉండాలి. మ్యాక్సిమం ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ అనేది స్ట్రైట్గా వచ్చేటట్టుగా ఈ 2 లైన్స్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ మెజర్మెంట్ కాబట్టి మనమే ప్రతిదీ క్రియేట్ చేసుకోవాలి, అంటే మనం క్రియేట్ చేయాలి అట్లా. ఇప్పుడు పాయింట్ డాట్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ వచ్చింది కదా, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతకు రావాలి అనే దాని మీద మనం ఇప్పుడు ఎంత, మనకి 39 ఇంచెస్ చెస్ట్ వచ్చినప్పుడు 4 ఇంచెస్ తీసుకోండి. 4 అంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా కలుపుకొని 4.5కి మార్కింగ్ చేసుకోండి. 4.5 ఎందుకంటే 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 4.5కి మార్కింగ్ చేసేసుకొని డాట్ సైజు, ఫ్రంట్ డాట్ సైజు కదా, పాయింట్ సైజ్ వచ్చి 1.5. ఇటు సైడ్ 2 సైడ్స్కి ఇటు ఒక 1.5, ఇటు 1.5. ఇప్పుడు ట్రయాంగిల్ చేసేది. ఇప్పుడు వచ్చేసరికల్లా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా ఎక్కువ ఉంది కదా, మిడిల్లో డాట్ ఒక సైడ్ డాట్ ఇస్తే మిడిల్ సైడ్ డాట్ కూడా మంచిగా ఉంటుంది ఫిట్టింగ్. సైడ్ డాట్ ఇద్దాం. ఇక్కడ ఏంటిది, మనం ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, 2.5కి మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, 2.5 ఒకసారి మళ్ళీ బ్యాక్ పార్ట్ చెక్ చేయాలి. ఇక్కడ 2.5కి ఇక్కడ నుంచి 2.5కి మార్కింగ్ చేశాం కదా, అయితే డాట్ కోసం ఒక 1/2 ఇంచు, మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసాం. ఇది డాట్ ప్లస్ ఇది స్టిచ్చింగ్లోకి మార్జిన్ అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మార్జిన్కి పాయింట్కి స్ట్రైట్ లైన్ తీసాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓకే, సైడ్ డాట్కి మార్కింగ్ చేసాం. ఇదన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇది హాల్టర్ నెక్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఏం లేదు, హాల్టర్ నెక్లో చిన్న చేంజ్ ఏంటంటే ఈ ఎక్స్ట్రా 3 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. నెక్ అనేది ఇక్కడ నుంచి రావాలన్నమాట. ఏది 1.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1.5కి మార్కింగ్ చేసుకున్నాం, యువతలు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఇక్కడ నుంచి నెక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసేద్దాం ఫ్రంట్ పార్ట్. ముందే మనం నెక్ కట్ చేసుకోవద్దు, ఎందుకంటే నెక్ అనేది ఏంటంటే మనం పేపర్ స్ట్రిప్తో కట్ చేసుకొని తిప్పితే చాలా బాగుంటుంది కాబట్టి ముందు నెక్ కట్ చేసి జస్ట్ మార్కింగ్ చేసుకొని అట్లా అట్టు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా కొంచెం పైన మార్జిన్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరిపడా తీసుకుంటే బెస్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎట్లా లోతు తీస్తాం కాబట్టి
కాటన్ కొట్టాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఏంటంటే మిడిల్ అండర్ ఆర్మ్స్ డాట్ తీసేటప్పుడు ఈ పాయింట్ని ఈ విధంగా తీసుకొని ఈ రెండు ఈక్వల్గా ఇట్లా ఉండాలి. చూడండి, రెండు ఈక్వల్గా ఇట్లా ఉండాలి. అట్లా వస్తేనే పాయింట్ అనేది నీట్గా వస్తుంది. ఇంకొకటి ఏంటి, ఈ నెక్ దగ్గరికి ఈ రెండు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసి ఒక కాట్ తీసుకోండి. ఇదేంటంటే ఒక 3 ఇంచ్ తీసుకోండి. ఇది ఒక 3.5 తీసుకోండి. పోదక్కు 4 తీసుకోండి. 3.5. ఈ సైడ్ డాట్ వచ్చి మ్యాక్సిమం తీసుకోండి. ఓకే, డాట్స్ వచ్చేసినాయి. ఏంటంటే ఇది రెండు బ్లౌజెస్ కాబట్టి రెండు ఒకటే నెక్ కాదు, రెండు వేరు వేరు నెక్లు కాబట్టి ఇక్కడ నుంచి ఇది దాకా ఒక వీలు మార్క్ చేసేసుకోండి కుర్తు కోసం. ఓకే, చూసారు కదా హాటర్ నెక్ ఎంత ఈజీగా ఉందో. నచ్చిందా? లైక్ చేయండి కంపల్సరీగా.